వ్లాగ్ ఓపెన్ చేసిన వెంటనే వర్షం ఏంటి అనుకుంటున్నారా? నిన్న నైట్ అయితే 9:30 అయిపోయింది షాప్ మూసినప్పటికి. వెళ్తున్న దారిలో వర్షము, ఉరుములు, పిడుగులైతే పడ్డాయన్నమాట. దాంతో నేను ఒక చిన్న జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గర అయితే తలదాచుకున్నాను. అంత దారుణంగా భయమేసింది. మామూలు వర్షం కాదు, వర్షాన్ని పక్కన పెడితే పిడుగులు అనమాట. విపరీతమైన పిడుగులు పడ్డాయి. దాంతో చాలా భయపడ్డాను. నా బ్యాగ్ అండ్ నేను మొత్తం తడిచిపోయాను. వర్షం అయితే అస్సలు భయపడలేదు, కానీ ఈ పిడుగులను చూస్తే ఎక్కడ నామే పడిపోతాయి అన్నట్టు అంత భయం అయితే వేసింది. ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని నమ్ముతున్నాను నేనైతే. 6 కిలోమీటర్లు వచ్చేసాను, అయినా సరే వర్షం అయితే తగ్గలేదు. ఒక దగ్గర అయితే ఉండిపోయాను. చాలా భయం వేసింది. మనతో పాటు ఎవరైనా ఉంటే ఓకే, ఎవ్వరు కూడా లేరు అనమాట. చిట్ట మనిషి లేరు, ఒక్కరు కూడా కనిపించలేదు. నేనైతే 10:15 వరకు అక్కడే ఉండిపోయాను. చిన్న వర్షం తగ్గింది, వెంటనే ఇంటికైతే పారిపోయాను. 10:30 అయిందనమాట ఇంటికి వచ్చినప్పటికి. మా నాన్న ఆల్రెడీ పడుకుని పోయారు. అప్పటికి ఇంటికి వచ్చాను కానీ కరెంట్ లేదు. ఇది ఇన్వర్టర్ బల్బు, సో ఇన్వర్టర్ అయితే కాదు. అండ్ మార్నింగ్ లేసాను, ఒక టీ తాగాను. అలా నేచర్ని చూడడం నాకు అలవాటు. మార్నింగ్ లేసి సో నేచర్ని అయితే చూశాను అనమాట. చిన్న చిన్న పిట్టల సౌండ్ వస్తున్నాయి అండ్ కోయిల్ సౌండ్ వస్తున్నాయి అనమాట. అవన్నీ వింటూ అలా టీ తాగడం నాకు చాలా అలవాటు అనమాట. మేడ మీదకి వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడే ఉంటాను అనమాట. అంత ఇష్టం నాకు నేచర్ అంటే. మీకు ఎంతమందికి ఇష్టం ఏంటి అన్నది కామెంట్ చేయండి. లైఫ్లో చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నాను, షుగర్ తినకూడదని. అంటే షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీలున్నంత వరకు తినకుండా ఉంటాను. రైస్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, టీలో కానీ షుగర్ వేసుకోకుండా తినడం. సో అలా అయితే చేస్తానని అనుకుంటున్నాను. షుగర్ లేకుండా తినగలమంటారా, లైఫ్ని లీడ్ చేయగలమంటారా? కొంచెం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. అండ్ అటుకులు ఉప్మా అయితే మా అమ్మ చేసింది. ఈ రెసిపీస్ అన్ని త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ రోజుకు ఒక ఉప్మా తినడం మాకు అలవాటు. సో ఉప్మా తినేసి షాప్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే షాప్కి వచ్చాను అనమాట. టైం వచ్చి 10:30 అవుతుంది. అంటే మొత్తం 10కి వచ్చాను. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టేసి ఇంకా కూర్చున్నాను. అసలు ఇంకా రాలేదు, మేకప్స్ ఉన్నాయని చెప్పింది అనమాట. సో దానివల్ల తనైతే రాలేదు. దీపం అయితే పెట్టేశాను అనమాట. సో దీపం పెట్టేసి అగరత్తులు వెలిగించేసి ధూపం ఇది ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవైతే వెలిగించేస్తాం మేము. సో అదే మా పూజ మందిరం. ముందు షాప్కి వచ్చిన వెంటనే ముందు క్లీన్ చేసేస్తాం షాప్ అంతా క్లీన్ చేసినాక, ఇంకా అన్నీ తుడిచేసినాక ఇంకా దీపం పెట్టేస్తాం అనమాట. ఈరోజు బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, మార్నింగ్ వచ్చాను, ఇగోండి ఈ అద్దం ఎందుకు బద్దలైందో అర్థం కాలే నాకు. నిన్న చూస్తే లేదు, ఈరోజు మార్నింగ్ డోర్ తీసాను, ఇరిగిపోయింది. నాకు తెలిసి హీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైనా అద్దాలు ఇరిగాయా అనేది అనుకుంటున్నాను. కాకపోతే ఇది 12mm సైజు. ఇది ఎందుకు ఇరిగింది అనేది అర్థం కావట్లేదు నాకు. లేదంటే దీని మీద ఏదైనా బలంగా పడిందా లేకపోతే ఏంటో తెలీదు, బట్ క్రాక్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ అద్దం మార్పించాలంటే ఈ చివరి నుండి ఈ చివరి వరకు కంప్లీట్ అద్దం మార్చాలి. అదే ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని. ఒక 2-3 రోజులు చూసి దీన్ని మారుద్దాం. 8న రెంట్ కట్టాలి, 8వ తేదీన రెంట్ కట్టాలి. రెంట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు చూసుకొని ఈ అద్దం అంతా కంప్లీట్గా మార్చేద్దాం. ఎంత అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇది మార్చాలి, లేకపోతే డిస్ప్లే కదా చాలా చెత్తగా ఉంటుంది. డిస్ప్లే అనేది ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏం పెడతామో అవన్నీ నీట్గా కనిపించాలంటే ఇది విరిగిపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మార్పించాలి. అది ఎందుకు బద్దలైందో అర్థం కావట్లే. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేదా ఎవరైనా గట్టిగా హ్యాండ్స్ చేతులు వేస్తే ఇరిగిపోవచ్చు. అయితే అంత గట్టిగా ఎవరు వేయలేదు నిన్నంటే ఎవరు అంతగా రాలేదన్నమాట. ఒక లాస్ట్లో ఒక ఆవిడ వచ్చింది, కానీ ఆవిడ మీద ఏం పెట్టలేదు. అయినా ఇది 12mm గ్లాసు, అంత ఈజీగా కాదు, కూర్చున్నా ఏం కాదు, అంత గట్టిగా ఉంటుంది ఇది. కాకపోతే ఎందుకు మరి బద్దలైందన్నది నాకు అర్థం కావట్లే. ఇలాగా క్రాక్ ఇచ్చింది చూడండి. చిన్నదైతే బాగుంది, ఆ కొస వరకు క్రాక్ ఇవ్వడం ఏంటి, మొత్తం అద్దం బద్దలైపోయింది. దరిద్రాల్లో ఇదొక దరిద్రం. ఏం చేస్తాం మరి, తప్పదు. ఇంకా ఏదైనా ఇక్కడ పెట్టినప్పుడు ఇది కనిపించదు కదా, ఇక్కడ మెయిన్ ఇది కాబట్టి ఇబ్బంది వస్తుంది, మార్పించాలి. 1:15కి తినేస్తున్నా ఈరోజు పప్పు కర్రీ అయితే చూద్దాం.
వంకాయ పప్పు అండ్ బీరకాయ పప్పు అండ్ వంకాయ అన్నమాట. పర్వాలేదు, మన ఫేవరెట్ కర్రీ వంకాయ. మీలో ఎంతమందికి వంకాయ ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి. ఈరోజు కొంచెం మార్నింగ్ అయితే బేరం పడ్డది, పర్లేదు. అన్నము ఎక్కువ పెట్టినా వేస్ట్ చేయాలనిపించదు నాకు. అన్నాన్ని బీరకాయ పప్పు కాదు, ఇది ఆనపకాయ పప్పు అనమాట. వంకాయ కర్రీ నా ఫేవరెట్. ఫ్రై చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను కంపల్సరీ. అంటే ఎప్పుడు మనం ఇంటి దగ్గర ఉండట్లేదు కదా, అందుకే పెద్దగా పెట్టట్లేదు. ఈరోజైతే డే బాగానే గడిచింది. మొన్న కొంచెం బిజినెస్ బాగానే అయింది. నిన్న అంతగా బేరం అయితే లేదనమాట. ఈరోజు పర్లేదు బిజినెస్, అంటే నాట్ బ్యాడ్, అంటే యావరేజ్గా ఒక మార్జిన్ అయితే టచ్ చేసింది. అండ్ ఓకే, ఈరోజు బిజినెస్ అయితే పర్లేదు. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో మ్యాక్సిమం డైలీ వీడియోస్ అయితే వస్తాయి, బట్ 7 నుండి 9 మధ్యలో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము. ఏ రోజు ఆ రోజు వీడియో షూట్ చేసేసి ఇంకా పోస్ట్ చేసేస్తాము. మీరు కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్రతి క్లిప్లో చెప్తున్నాను, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాము. అండ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తాము. అండ్ కెమెరా మన దగ్గర ఉంది కాబట్టి కెమెరాతో కూడా తీయడానికి ట్రై చేద్దాము. అండ్ షాప్లో ఎక్కువ వీడియోస్ అయితే తీయద్దు బ్రో అనేది చెప్పారు కదా మీరు. సో డెఫినెట్లీ షాప్లో వీడియోస్ అయితే ఇంకా త్వరలో ఎక్కువగా రాదు, అంటే వస్తుంది. ఒక 2-3 మినిట్స్ అలా పెట్టి మిగిలిన వ్లాగ్ ఎక్కువగా ఇంట్లో తీయడానికి ప్రయత్నిస్తాము. ఒక 10 మినిట్స్ వ్లాగ్ పెట్టినా సరే ఒక 7 మినిట్స్ ఇంట్లో తీయడానికి ట్రై చేస్తాము. కొంచెం టైం తీసుకొని కంపల్సరీ మీరు అనుకున్నట్టు వ్లాగ్లు అయితే చేస్తాము. సపోర్ట్ ఇవ్వండి.